ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఇక ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నారు. శత్రువు బలమంతటి మీద ఆయన అధికారాన్ని అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఏదియు ఎంత మాత్రము కూడా మీకు హాని చేయదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మన మీద ఉంటే శత్రువుల మీద దేవుడు మనకు విజయాన్ని కలుగు చేసేవారుగా ఆయన ఉన్నారు. ఏది కూడా మనకు ఎంత మాత్రము కూడా హాని చేయదు. షడ్రకు, మేషకు, అబేద్నెగో విశ్వాసంతో ఉన్నారు గనుక అగ్ని వారికి హాని చేయలేదు. అదే రీతిగా దానియేలు దేవుని మీద నమ్మకం, విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు గనుక సింహముల నోలను దేవుడు ముయించి వేశాడు. ఇక ఉదయకాల సమయంలో మీకు ఎటువంటి శత్రువులు ఉన్నారో, అది ఆర్థికపరమైన శత్రువు కావచ్చు, అనారోగ్యపరమైన శత్రువు కావచ్చు, మనుషుల రూపంలో వచ్చే శత్రువులు కావచ్చు. ఆ శత్రువు బలమంతటి మీద దేవుడు మీకు అధికారాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ, వారు తలపెట్టిన వ్యతిరేకమైన ఏ పని కూడా మీకు హాని చేయదని చెప్పి దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నారు. కనుక దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క కృపలో మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కృపను బట్టి దేవా, నీ దయను బట్టి ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. శత్రువు బలమంతటి మీద అధికారాన్ని ఇస్తానంటున్నావు, ఏది కూడా ఎంత మాత్రము హాని చేయదని చెప్పి నీకు వాక్యం ద్వారా దేవ స్పష్టంగా మాతో మాట్లాడు కనుక దేవా, నీ యందు విశ్వాసంతో, నమ్మకంతో జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.